వాసుకి పేరు చెప్పగానే క్షీరసాగర మథనం గుర్తుకు వస్తుంది. అమృతం కోసం పాల సముద్రాన్ని చిలకటానికి దేవతలు రాక్షసులు సిద్ధమైనప్పుడు కవ్వంగా మందగిరిని తాడుగా వాసుకిని ఉపయోగించారు. వాసుకి ప్రస్తావన వచ్చినప్పుడల్లా ఈ చిత్రం కళ్ల ముందు కదులుతుంది. ఇంతకీ పురాణాల్లో చెప్పుకునే ఆ పాము భూమిపై సంచరించిందా? మరి గుజరాత్ లో శాస్త్రవేత్తలకు లభించిన ఆ పాము శిలాజాలకు దానికి సంబంధం ఏంటి? అసలు దానికి వాసుకి అన్న పేరు ఎందుకు పెట్టారు? దానిని వాసుకి ఇండికస్ అని ఎందుకు పిలుస్తున్నారు? పురాణాల్లో వాసుకి ప్రస్తావన ఏంటి? శివుడి మెడను అలంకరించిన వాసుకి విశిష్టత ఏంటి అనే విషయాలను తెలుసుకుందాం. 4.7 కోట్ల ఏళ్లు, 1000 కేజీల బరువు, 50 అడుగుల పొడవు. ఇది గుజరాత్ లో శాస్త్రవేత్తలకు లభించిన అతిపెద్ద పాముకు సంబంధించిన శిలాజాలు చెప్పే కథ. ఇంత పెద్ద పామా అని ఆశ్చర్యపోనవసరం లేదు. ఎందుకంటే త్రేతాయుగం, ద్వాపర యుగం నాటి కాలంలో ఇంత భారీ సైజున్న పాములు సంచరించేవని అంటున్నారు శాస్త్రవేత్తలు. ఈ కాలానికి అనకొండ ఎలానో ఆ కాలానికి ఆ జీవి అలా ఉండేది. ఇది ఇంత భారీగా ఉండబట్టే దీనికి వాసుకి అని శాస్త్రవేత్తలు పేరు పెట్టారు. ఈ పేరుకున్న పౌరాణిక ప్రాశస్త్యం వల్ల అందరి దృష్టి ఇప్పుడు దీనిపై పడింది. హిందూ పురాణాల ప్రకారం వాసుకి అనే పామును సర్పాలకు రాజుగా పరిగణిస్తారు. కశ్యప ప్రజాపతి 14 మంది భార్యల్లో వినత, కద్రువలు ముఖ్యమైన వారు. వినతకు గరుత్మంతుడు, అనూరుడు అనే 2 కుమారులు జన్మించారు. వీరిలో అనూరుడు సూర్యుడి రథసారథి, కద్రువ సంతానమే సర్పాలు. వీరు 1000 మంది కాగా పెద్దవాడు ఆదిశేషుడు. ఒకరోజు పాలసముద్రం సమీపంలోని తెల్లటి గుర్రాన్ని చూసి కద్రువ దాని తోక నల్లగా ఉందని తన సోదరి వినతతో చెబుతుంది. అయితే వినత మాత్రం తోక కూడా తెల్లగానే ఉంటుందని వాదించింది. దాని తోక నల్లగా ఉంటే నా దగ్గర 1000 సంవత్సరాలు పరిచారికగా ఉండాలి. ఒకవేళ తోక తెల్లగానే ఉంటే నేనే నీ దగ్గర బానిసగా ఉంటానని వినతతో కద్రువ పందెం కాస్తుంది. ఇంతలో చీకటి కావటంతో మర్నాడు వచ్చి పరీక్షించుకుందామని 2 వెళ్లిపోయారు. అసలు గుర్రం తోక తెల్లగానే ఉండటంతో ఈ పందెంలో ఎలా నెగ్గాలా అన్న సంశయం కద్రువను వెంటాడింది. ఇంతలోనే ఆమెకు ఒక ఆలోచన స్ఫురించింది. తన కుమారులైన సర్పాలను పిలిచి నల్లగా ఉన్నవారు వెళ్లి గుర్రం తోకను చుట్టుకోవాలని కోరింది. ఇది ధర్మ విరుద్ధమని కద్రువ విన్నపాన్ని వారు అంగీకరించలేదు. వారి వాదనకు ఆగ్రహం చెందిన కద్రువ తల్లి మాటని పట్టించుకోలేదు కాబట్టి భవిష్యత్తులో జరిగే సర్పయాగంలో పడి మీరంతా నశించిపోతారని శపించింది. తల్లి శాపానికి భయపడిన కొన్ని సర్పాలు ఆమె మాట ప్రకారం గుర్రం తోకను పట్టుకోవటంతో నల్లగా ఉన్నది నిజమేనని భ్రమించిన వినత మాట ప్రకారం కద్రువ దగ్గర దాసీగా పనిచేస్తుంది. అనంతరం వినతకు 2వ కుమారుడిగా జన్మించిన గరుత్మంతుడు దాస్య శృంఖలాల నుంచి విముక్తి కలిగించాడు. ఇక తల్లి ప్రతిపాదనను అంగీకరించిన కద్రువ పెద్ద కుమారుడు ఆదిశేషుడు శ్రీ మహావిష్ణువు కోసం ఘోర తపస్సు చేసి అనుగ్రహం పొంది స్వామికి శేషతల్పంగా మారిపోయాడు. దీంతో ఆదిశేషువుకు మృత్యుభయం లేకుండా పోయింది. 2వ వాడైన వాసుకి మహాశివుడి అనుగ్రహం కోసం తపస్సు చేశాడు. వాసుకి భక్తికి మెచ్చిన మహాదేవుడు తన మెడలో ఆభరణంగా చేసుకున్నాడు. సాక్షాత్తు మృత్యుంజయుడైన శివుడి మెడలోనే ఆభరణంగా మారటంతో వాసుకి కద్రువ శాపం ప్రభావం చూపలేకపోయింది. ఆనాటి నుంచి వాసుకి మహాశివుడి మెడలో దర్శనమిస్తూ ఉంటాడు. సర్పాన్ని ఆభరణంగా ధరించిన వాడు కాబట్టే పరమేశ్వరుడిని నాగాభరణుడు, నాగభూషణుడు అని కూడా పిలుస్తారు.